జ్ఞానదంతం అంటాం కదా యాక్చువల్గా. ఈ జ్ఞానదంతం అనేది ఎందుకు సమస్యగా మారుతుంది? అసలు జ్ఞానదంతం అంటే ఏమిటి? సో ఇప్పుడు థర్డ్ మోలార్స్ అంటే ప్రతి ఒక్కరికి 2 మోలార్స్ ఇటువైపు 2 మోలార్స్ 2 మోలార్స్ 2 మోలార్స్ ఉంటే ఒకటి థర్డ్ మోలార్ అంటే ఇంకా మన పూర్వంలో అయితే 4 మోలార్స్ 5 మోలార్స్ ఉండేవన్నమాట. ఎవల్యూషన్ లో ఒక్కొక్క మోలార్ పోయింది. అంటే జా సైజ్ పెద్దది ఉన్నప్పుడు ఎన్ని మోలార్స్ అయినా అకామిడేట్ చేసేది అప్పట్లో. ఇప్పుడు వచ్చే జనరేషన్ కొద్దీ మన ఫేసెస్ అన్ని ఇంకొంచెం చిన్నగా అవ్వడం వల్ల, జా సైజ్ చిన్నగా అవ్వడం వల్ల ఏమైందంటే ఆ థర్డ్ మోలార్స్ అనేవి బయటికి ఎరప్ట్ అవ్వడానికి స్పేస్ లేదు జాలో. సో అలా ఎరప్ట్ అవ్వలేని పన్ను జ్ఞానదంతం ఎముకలోనే ఉండిపోతుంది. మీకు ఒకవేళ ఎముకలోనే ఉండిపోయి నాకేం నొప్పి లేదు అని అనుకుంటే బెటర్ వదిలేసేయండి దాన్ని. లేదు సగం ఎరప్ట్ అయ్యి ఇప్పుడు కొంచెమే సగం ఎరప్ట్ అవుతుంది, ఇంకొంచెం ఎరప్ట్ అవుదాం అనుకున్నప్పటికీ బయటకు వద్దాం అనుకున్నప్పటికీ దానికి ఎముకలో స్పేస్ సరిపోదు రావడానికి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సగమే రావటం వల్ల మీకు చిగురు మీద సగం పన్ను లోపల సగం ముందు పన్నుకి మధ్యలో సగం ఉండిపోవడం వల్ల పెయిన్ వస్తుంది అనమాట. లేదా ఆ ఏరియా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం, గమ్ ఎత్తి మీరు క్లీన్ చేయలేరు కాబట్టి దానికి పుచ్చు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో అలాంటప్పుడే పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు మాత్రం మీరు తీయించుకోవడం బెటర్. లేదు అన్ని జ్ఞానదంతాలకి నాకు జా సైజ్ సరిపోయి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ తీయించుకోనక్కర్లేదు. ఓన్లీ మీ జ్ఞానదంతం వల్ల మీకు నొప్పి వస్తుంది, లేదా అది వేరే ట్రీట్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదా ముందు పన్నును వచ్చి గుద్ది దానికి పుచ్చుని క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు జ్ఞానదంతం పీకించుకోవాలి. లేదు ఊరికే మాత్రం జ్ఞానదంతాన్ని పీకించుకోనక్కర్లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.